children. Hi. Good morning. Namaste. Are you waiting for me? Yes, I know that. నా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. టీచర్ పడుపు కథలు అయితే వేస్తారు కానీ దానికి ఆన్సర్స్ చెప్పలేదని బాగా ఆలోచించారా? నాకు ఇప్పటివరకు ఎవరు రిప్లై ఇవ్వలేదు మరి. అంటే ఎవరికీ తెలియదా? చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాను. చాలా చాలా ఈజీ. అవునా? ఓకే, సరే చెప్పండి. చింపితే కానీ పనికిరాని బుక్ ఏంటిది? తెలీదా? చెక్ బుక్. చెక్ బుక్ అంటే తెలుసా? చెక్ మీద సైన్ చేసి అని చింపేసి బ్యాంక్లో ఇస్తేనే కానీ ఎవరికైనా ఇస్తేనే కానీ పనికిరాదు. తెలుసా? చెక్ బుక్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాను? ప్రతి వస్తువుకి ఉండే కారం ఏంటది? ఆకారం. ప్రతి వస్తువుకి ఉండే కారం ఏంటి? ఆకారం. ఆకారం అంటే ఏంటి? షేప్. అవునా? ఇప్పుడు ఈ బోట్ ఉంది. ఏ షేప్లో ఉంది చూసారా? దీనికి ఒక షేప్ కనిపిస్తుందా? ఎస్, రెక్టాంగిల్ షేప్. నోస్ ఒక షేప్, ట్రయాంగిల్ షేప్ లాగా ఉంది. దట్ ఈస్ షేప్. ఆకారం అంటే అది మాట. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. డ్రైవింగ్ రాని డ్రైవర్ ఏంటి? ఏ డ్రైవర్ తెలుసా? స్క్రూ డ్రైవర్. తెలుసా? స్క్రూ డ్రైవర్. ఓకేనా? నెక్స్ట్, కుట్టుకోవడానికి పనికిరాని దారం. ఏ దారం అని చెప్పాను? మందారం. ఏ దారం? మందారం. మందార పువ్వులో మందారం అనే పువ్వులోని దారం ఉంది, కానీ అది కుట్టుకోవడానికి పనికొస్తుందా? నో. వెరీ గుడ్. ఓకే. డ్రైవర్ నడపలేని బస్సు. డ్రైవర్ నడపలేని బస్. ఏ బస్ అది? సిల్బస్. సిల్బస్. అర్థమైందా? ఎస్, డ్రైవర్ నడపలేడు. ఆ సిల్బస్ని కూడా ఎవరు నడపలేరు దాన్ని, కానీ దాన్ని ఏమంటాం? సిల్బస్. ఓకేనా? వెరీ గుడ్. ఓకే, నేను టుమారో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా కొన్ని ట్రిక్స్ చెప్తాను. పడుపు కథలు కాకుండా ఇంకేదైనా. ఓకేనా? ట్రై చేద్దాం టుమారో. కానీ ఈరోజు ఇప్పటివరకు చాలా చెప్పాను కదా, చాలా మాట్లాడేశాను కదా. ఓకే, ఐ ఫీల్ థర్స్టీ. ఐ హ్యావ్ టు డ్రింక్ సమ్ వాటర్. చిల్డ్రన్, ఎక్స్క్యూజ్ మీ. చాలా ప్రశాంతంగా ఉంది వాటర్ తాగిన తర్వాత. వాటర్ చాలా అవసరం కదా మనకి. బాగా ఎక్కువ మాట్లాడినా ఏమవుతుంది? గొంతుకి ఎండిపోతుంది. వాటర్ తాగాలనిపి ఫీల్ ఇట్ నో, అంటే తాగాలనిపిస్తుంది. ఎందుకంటే థర్స్టీ అంటే ఏంటి? థర్స్టీ అంటే దాహం వేయటం. ఓకేనా? ఇప్పటివరకు మాట్లాడాను కదా, నాకు దాహం వేసింది, వాటర్ తాగాను. అంతేనా? మరి ఇంకా ఎప్పుడెప్పుడు వాటర్ తాగుతాం ఎక్కువగా? మనం ఎక్కువ వాటర్ ఇప్పుడు తీసుకుంటాం ఫుడ్ తినేటప్పుడు. దిగాలి కదా మొత్తం, వాటర్ తీసుకుంటాం. అవునా? నెక్స్ట్ ఇంకా ఎస్, ఎప్పుడు గేమ్స్ బాగా ఆడి గంతులేసి చిందులేసి ఆవు అనేసి అంటాం. స్పోర్ట్స్ ఆడిస్ కింద గ్రౌండ్లో మొత్తం ఆడేసుకుని పైకి వెళ్ళి రూమ్లోకి నలుగు తీసుకునే లోపు టక్ వాటర్ బాటిల్ తీసేసి టక్ మన వాటర్ తాగుతాం. అవునా? ఎస్, వాటర్ చాలా ఇంపార్టెంట్ కదా మనందరికీ. చిల్డ్రన్, today we are going to learn about water. What is the uses of water and sources of water మనం తెలుసుకుందాం. ఓకేనా? వెరీ గుడ్. ఓకే ఓకే, coming to the lesson, children. In this lesson, Lalita went to her grandmother's house during the summer vacation. She went to play along with her friends Ravi and Nikita. While they are playing, Likita, yes, Lata said, I said no, Lata felt thirsty. So, and she wanted to drink some water, no? Yes. And she drank water which was offered by Ravi. It was very salty. It was very salty. అంటే ఉప్పుగా ఉన్నాయంట నీళ్ళు. ఈ లెసన్లోని లత ఎక్కడికి వెళ్ళింది? గ్రాండ్ మదర్స్ హౌస్కి వెళ్ళింది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవాలనిపించి ఆడుకుంటుంది అన్నమాట. ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ తనకి? ఎవరు? ఎస్, నిఖితా అండ్ రవి అన్నమాట. ఆడుకుంటుండగా బాగా దాహంగా అనిపించింది. నాకు వాటర్ కావాలని అడిగింది. ఎవరికి? రవికి. సో రవి వాటర్ ఇచ్చాడు. ఎవరికి? లతాకి వాటర్ ఇచ్చాడనమాట. ఇస్తే లత వాటర్ తాగింది. తాగి అన్నది, అదేంటి వాటర్ ఎంత సాల్టీగా ఉంది, రోజు మీరు ఈ వాటరే తాగుతారా, ఇలా ఉందేంటి వాటర్ అనేసి అడిగిందన్నమాట. అవును, ఇవి
మా ఊర్లో వాటర్ ఇలాగే ఉంటుంది అని ఎవరు చెప్పారు? రవి చెప్పారు. అయితే లత అడుగుతుంది, హో వాట్ అబౌట్ యూ నిఖిత అని అడుగుతుంది. మీ ఊర్లో వాటర్ కూడా ఇలాగే ఉంటుందా అని అడుగుతుంది. నిఖిత అంటుంది, నో, మా ఊర్లో వాటర్ ఇలా ఉండదు. మా ఊర్లోని ఫ్రెష్ వాటర్ వస్తుంది అండ్ ఫిల్టర్ వాటర్ వస్తుంది మాకు త్రూ ట్యాప్స్. అంటే మనకి ట్యాప్స్ కొలైలోని వాటర్ వస్తుంది చూసారా, మనకి ఫ్రెష్ వాటర్ కదా, బాగుంటుంది కదా వాటర్. ఎస్, అది ఫిల్టర్ వాటర్ వస్తుంది మాకు గ్రామ పంచాయతీ నుంచి. అందరూ ప్రొవైడ్ చేసి విలేజ్లోని దానికి సపరేట్ ట్యాంక్ అది కన్స్ట్రక్ట్ చేసి ప్యూరిఫై వాటర్ మాకు పంపిస్తారు. మా వాటర్ చాలా బాగుంటుందని నిఖిత చెప్తుందన్నమాట. నిఖిత వాళ్ళ ఊర్లో వాటర్ అలాగే ఒక్కొక్క గ్రామంలోని ఒక్కొక్క ఊర్లోని ఒక్కొక్కలా ఉంటుంది వాటర్. తెలుసా మీకు? ఒక ఊర్లో నీళ్ళు ఉప్పుగా ఉంటాయి, ఒక ఊర్లో నీళ్ళు అబ్బా చాలా స్వీట్నెస్ అనిపిస్తుంది, తాగుతుంటే హాయిగా అనిపిస్తుంది. అలాగే వాటర్లోని ఎస్, ఎందుకని చేంజెస్ ఉంటాయి? బాగా కొన్ని వాటర్స్లో ఏమవుతుంది, శాండ్, మడ్, డస్ట్ పార్టికల్స్ అన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి. సో అందుకని ఆ వాటర్ అంతా డస్ట్ వాటర్ అనమాట. ఇప్పుడు మనకి ప్యూర్ వాటర్ అయినా సరే, ఇప్పుడు మనకి బోర్ వాటర్ ఇవన్నీ వస్తున్నాయి మనకి. ఆ వాటర్ డైరెక్ట్గా తాగేయచ్చే? వాటర్ తాగేస్తామా వాటర్? నో, మనం తాగకూడదు. ఎందుకని? అందులోని చాలా డస్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి కంటికి కనిపించినవి చిన్న చాలా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అవి ఉంటాయి, మనకు తెలియదు, మనకి అనిపించమాట అందులోని డస్ట్ పార్టికల్స్ని. ఓకేనా? సో ఆ వాటర్ ఇప్పుడు మనం ఎలా తాగాలి? ఫిల్టర్ చేసుకొని తాగాలి, లేదంటే బాయిల్ చేసుకొని తాగాలి. ఒకవేళ అలాగే డైరెక్ట్గా తాగేస్తే మనకి చాలా డిసీజెస్ వస్తాయి. ఏంటవి? వామిటింగ్స్ ఉంటాయి, డయేరియా, మోషన్స్ ఉంటాయి, మోషన్స్ అవుతాయి, లేదంటే నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి బాడీకి. ఆ వాటర్తో స్నానం చేసిన స్కిన్ డిసీజెస్ కూడా వస్తాయి మనకి, అంటే దురదలు రావటం ఇలాంటివి వస్తాయన్నమాట. ఓకేనా? హెయిర్ ఫాలింగ్ అవటం ఇలాంటివి చాలా మనం చేంజెస్ వస్తాయి. ఇలాంటి వాటర్ తాగినా, యూజ్ చేసినా, ఒంటికి యూజ్ చేసినా ఇలాంటి చేంజెస్ వస్తాయి. ఓకేనా? ఓకే, ఫస్ట్ వాటర్ గురించి తెలుసుకునే ముందు, వాటర్ మనకి ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? సోర్సెస్ ఆఫ్ వాటర్, హౌ యూఆర్ గెటింగ్ వాటర్, మనకి ఎలా వస్తుంది వాటర్ చెప్పండి. తెలీదా మీకు? అవునా, చెప్పుకుందామైతే, డిస్కస్ చేసుకుందాము దీని గురించి. వెరీ గుడ్. Most villages have tanks for water resources. This water is mainly used for agriculture, drinking and other purposes. Let us know about a village tank. Children, మీ ఊర్లోని ఎక్కడైనా విలేజెస్లోని ట్యాంక్స్ ఉన్నాయా? వాటర్ ట్యాంక్స్ తెలుసా మీకు? ఒకవేళ అవుట్గేట్లో ఉన్నారనుకోండి మీరు, మనకి మున్సిపల్ వాటర్ వస్తుంది కదా, దానికి ఒక పెద్ద ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేసి ఉంటాయన్నమాట అక్కడ కొన్ని ఏరియాస్లోని. అలాగే అవుట్గేట్లో మనకి స్కూల్ దగ్గరలోనే కొంచెం ముందుకు వస్తే, కొంచెం బస్ స్టాప్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్లోనే వస్తే అక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది, చాలా పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటుంది. అంటే అక్కడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ వాటర్ పాస్ అవుతుంది. అందులోంచి వాటర్, ఆ ట్యాంక్స్లోంచి వాటర్ వెళ్తుంది అన్నమాట. ఓకేనా? అది ట్యాంక్స్ స్టోర్ చేస్తారు, వాటర్ మొత్తం స్టోర్ చేసి ఈరోజు డైలీ వాటర్ మనకి అక్కడి నుంచి మార్నింగ్ టైమింగ్లో మనకి వాటర్ వస్తుంది. స్కూల్ ఉంటే మీకు దగ్గర నుండి చూపించేదాన్ని, ఇప్పుడు లేదు కదా. సో మన సరౌండింగ్స్లో వాటర్ ట్యాంక్స్ ఎక్కడైనా ఉన్నాయో ఒకసారి చూడండి, తెలుస్తాయి. ఓకేనా? అవుట్గేట్లో ఉన్నవారైతే దగ్గర బస్ స్టాప్కి ఆపోజిట్లోనే వాటర్ ట్యాంక్, కొంచెం ముందుకు వస్తే పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఓకేనా? వెరీ గుడ్. అయితే ఇక్కడ ఒక విలేజ్ ఉందన్నమాట. ఓకేనా? జస్ట్ వెయిట్ ఏ మినిట్ చిల్డ్రన్, లుక్ ఎట్ హియర్. చెరువు కనిపిస్తుందా ఇక్కడ మీకు? ఎస్, ఇది చెరువు. ఈ చెరువు పేరు ఏంటో తెలుసా? ఏతలవంక చెరువు అంటారు. ఓకేనా? ఇది ఎక్కడుంది? ఈ చెరువు గురించి ఎవరు చెప్తున్నారు? వెంకట్ అనే అబ్బాయి మాట. హలో, ఐఎమ్ వెంకట్ ఆఫ్ నీటిగుంటలపల్లి. ఎవరు? అబ్బాయి పేరేంటి? వెంకట్. నీటిగుంటలపల్లి మాట, విలేజ్లోనే ఉంటున్నాడు. ఎక్కడది? పుంగనూరు మండలం ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్. పుంగనూరు మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్లోని నీటిగుంటలపల్లిలోనే ఉంటున్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి వల్ల విలేజ్లోని చెరువు ఉందంట. చూడండి ఎంత బాగుందో చెరువు, చూసారా? దీని పేరేంటి తెలుసా? ఏతలవంక చెరువు మాట.
ఓకే, వెరీ గుడ్. ఇన్ అవర్ విలేజ్ వీ హ్యావ్ ఎ ట్యాంక్ నేమ్. ఈ ట్యాంక్ నేమ్ ఏంటంట? ఏతలవంక చెరువు. లెట్ us know about this tank. The tank was constructed by our villagers. Earlier this was a small pond. During mainly rainy season, the rainwater is collected and stored in the tank. This tank helps us in the irrigation the large areas of land. అంటే వాళ్ళకి ఈ ట్యాంక్స్ ఉండడం వల్ల ఎలా ఉపయోగపడుతుంది చెప్పండి? ఎస్, ఈ ట్యాంక్స్ రెయినీ సీజన్లో వాటర్ వచ్చినప్పుడు ఈ ట్యాంక్స్ అన్ని వాటర్ అంతా కలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది? సమ్మర్ టైంలోని అగ్రికల్చర్కి వాటర్ కావాలి, అప్పుడు రెయిన్ పడదు. ఆ టైంలోని ఇందులో బోర్వెల్స్ లాగా సెట్ చేసుకొని కరెక్ట్ అగ్రికల్చర్ ఫీల్డ్కి మొత్తం ల్యాండ్ అంతా వాటరింగ్ కావాలి కదా, మరి ల్యాండ్కి అది జరగడానికి ఈ ట్యాంక్స్ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా? సమ్మర్ టైంలోని it is the sources of drinking water to the cattle. The tank is holy to all of us. Where does water come from to the tank? What are the main uses of tank? ట్యాంక్ వల్ల యూజెస్ ఏంటో చెప్పండి. నెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తుంది వాటర్? ట్యాంక్స్కైనా ఎక్కడి నుంచి వస్తుంది వాటర్ తెలుసా మీకు? ఓకే, రెయిన్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్. ఫ్రెష్ వాటర్ అనమాట. మనకి వర్షం వల్ల వాటర్ వస్తుంది తెలుసు కదా మీకు. ఇప్పుడు వర్షం పడిన వెంటనే వాటర్ డ్రాప్స్ కింద పడతాయి. ఆ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది? చెరువులోని. నెక్స్ట్ క్యానల్స్ అంటే చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా, వాటర్ నీటి కాలువలు ఉంటాయి కదా, అందులోకి కలిసిపోతాయి. నెక్స్ట్ ఓషన్స్లోని కలుస్తుంది వాటర్ అంతా. అర్థమైందా? ఫస్ట్ వర్షం ఎలా పడుతుంది? ఐ ఎక్స్ప్లెయిన్ యూ చిల్డ్రన్. వర్షం గురించి అంటే వాటర్ సైకిల్ ఏంటో మనం తెలుసుకుందాం. ఓకేనా? వాటర్ సైకిల్, ఆ వాటర్ని ఎలా వస్తుంది, ఎలా ప్రాసెస్ అవుతుంది, ఇదంతా మనం ఇప్పుడు తెలుసుకుందాం.